హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంష్ వరల్డ్. ఈరోజు ఏంటంటే ఉగాది కదా అండి. అందరి కుటుంబ సభ్యులకి అండ్ పిల్లలకి అందరికీ నా తరపు నుంచి శుభాకాంక్షలు అండి. శ్రీ పరాభనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచాను. లేచిన తర్వాత అమావాస్య గడిలు అనేవి అయిపోయిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇలా మామిడి తోరణాలు అయితే కడుతున్నాను. ఇంటికి పాజిటివ్గా ఉండాలి ఉగాది రోజు అంటే పచ్చగా మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నాను అనమాట. అయితే పండుగ వస్తుందంటే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ముందు రోజు ఎంత ప్రిపేర్ అయ్యి మార్నింగ్ లేచి అంతా చేసుకోవాలని అనుకుంటానో పండుగ రోజు మార్నింగ్ లేచేసరికి మూడ్ ఆఫ్ అయిపోతాను. ఎందుకు అవుతానో నాకే తెలియదు. పొద్దున్నే పాజిటివ్ వైబ్రేషన్స్తో లేస్తే అబ్బాయి ఈరోజు పండగ అది చేయాలి ఇది చేయాలని మధ్యాహ్నంలో అలసిపోతాను అనమాట. ఎందుకు అలసిపోతామంటే చెప్పనా ఫ్రెండ్స్, మనము లెగిచి పూజలు చేసుకొని వంటలు చేసి పండగ అంటే తగ్గేదే లేదు కదా. మనము పిండి వంటలన్నీ అన్నీ అని. బట్ ఈసారి మాత్రం నేను సింపుల్గానే చేసేసాను. అంత సెట్ అవ్వలేదు. టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయాను. పిల్లలతో సరిపోతుంది. ఈ పూజ అయ్యేసరికి లేట్ అయింది. ఎందుకంటే అమావాస్య గడులు ఉన్నాయి 6:50 వరకు అనే పాటికి నేను 6:30కి లేచాను. లేటుగానే లేచి అప్పుడు తర్వాత అయితే పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇలా మామిడి తోరణాలు అయితే ముందు రోజే తెచ్చిపెట్టుకొని కట్టుకుంటున్నాను. సింపుల్గానే చేసుకున్నాం అనమాట ఈసారి అయితే. మామూలుగా ప్రతి పండుగ అయితే ఎంత హడావిడి చేస్తానో నేను. బట్ ఈసారి ఏంటో కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది. ఈ వీడియో కూడా కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి. ఎందుకంటే కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అందరి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తోరణాలంతా కట్టిన తర్వాత ఇలా గడపలకైతే పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ముందే ముగ్గు వేసేసాను. గడపలకి ముగ్గులు పెట్టుకొని ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి, లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే ఇంటి ముందు ముగ్గులు అండ్ గడపకి ఇట్లాగా పసుపు బొట్లు పెడతారనమాట. ఇంకా ఆ తర్వాత బయట అయిపోయిన తర్వాత ఇట్లా పూజ గది దగ్గరికి వచ్చి ఇక్కడ డీప్ క్లీన్ అయితే చేశాను. ఒక పక్క నేను కొంచెం పని చేసుకుంటే ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి కొంచెం డీప్ క్లీన్ చేసేసారు. అతను పూజ చేశారు. నేను వచ్చేసి ఇట్లా పసుపు బట్టలన్నీ పెడుతున్నాను అనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత నేను స్టవ్ కూడా పెట్టాను. తర్వాత స్టవ్కి పూజ ఇచ్చిన తర్వాత ఇలా పొంగల్ కూడా పెట్టేశాను. తర్వాత దేవుడికి అంతా అలంకరించి ఇక్కడ ఉగాది పచ్చడి కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఫైనల్గా పొంగల్ అండ్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దీపం ఒక్కటే పెట్టాను. ఇంకా పులిహోర బ్యాలెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పులిహోర కూడా చేసి ఆ తర్వాత పెట్టాను అనమాట. ఆ విజువల్ అనేది కొంచెం అటు ఇటుగా పెట్టానమాట. చూడండి, ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆకలి అని అప్పటికే టైం 10:30 అలా అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా పెట్టేసి ప్రసాదాలన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాను. అది ఎంతసేపటికి పగలట్లేదు నాకు అసలు. ఇక్కడ ఏంటంటే కింద కొట్టామంటే ఎక్కడ బండలు పగిలిపోతాయో అని భయము. అంతసేపు కొట్టినా పగలలేదు చూడండి. అండ్ క్లాత్ పెట్టి దానిపైన ఐరన్ రాడ్ ఒకటి పెట్టి కొట్టాను. ఎంతసేపటికి పగలబోయేసరికి ఇంకా నా వల్ల కాదని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. తనైతే కొట్టారు. ఇంకా తర్వాత ఏంటంటే పులిహోర అయితే ఇక్కడ రెడీ చేసి కలిపేస్తున్నాను. అసలు ఏంటంటే మార్నింగ్ 4కే లెగిసి అప్పుడే చేద్దాం అనుకున్నాను అన్నీ. బట్ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అమావాస్య గడియలు అయిపోయినాక చేసుకోవాలి ఇల్లంతా అని చెప్పేసి. కొంతమంది ఏమో 4కి అలా చేయాలి అని, బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అని అన్నారు. బట్ నేను టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అనుమానం వచ్చేస్తుంది అనమాట. అబ్బో అమావాస్య ఉంది కదా మళ్ళీ ఎందుకు చేయడం అని చెప్పేసి నేను లేట్గానే 6:30కి లేచి ఆ తర్వాత అయితే ప్రిపేర్ చేసేసాను అన్ని ప్రసాదాలు. ఈసారి ఎందుకు సింపుల్గా చేశానంటే మనకి బేసిక్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇంకే పిండి వంటలు కూడా పెట్టుకోలేదు. అందులో మిక్సీ కూడా పాడైపోయింది. అందుకే ఏమీ నేను పెట్టుకోలేదు. అసలు ఏంటంటే ఉగాది అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. నాకు ముందు రోజు ఉన్నంత హ్యాపీగా ఆ రోజు అయితే లేదు. బట్ ఉగాది పండుగ మాత్రం బాగానే చేసుకున్నాము. ఇంకేంటంటే పిండి వంటలు ఒక్కటే నేను చేయలేదు. చాలా సింపుల్గా బెల్లం పొంగల్ అండ్ పులిహోర సింపుల్గా
ఉగాది పచ్చడి అయితే చేశాను. ఇంక అంతకు మించి నేనైతే చేయలే, నాకు ఓపిక కూడా లేదు, కొంచెం అలసటగా అనిపించింది. ఇంకేంటంటే మా పూజ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని పండుగలు చేసుకుందాం.